హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే హతనే హృదయ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేసిన మూవీ స్టార్టింగ్ లో ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ కూడా వాళ్ళ కులదైవం దగ్గర సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ ఉన్న సమయంలో దేవతకు నైవేద్యం పెట్టడం కోసం ఒక ఆకు తగ్గి ఉంటుంది. దాంతో అక్కడున్న ఒక వ్యక్తి తన కొడుకుని తీసుకుని అడవులోకి వెళ్లి ఒక ఆకు తీసుకురావడం కోసం అడవులోకి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అడవు బయట ఉన్నటువంటి కొంతమంది అడవు లోపలికి ఒక భార్యాభర్తని మరియు వాళ్ళ కొడుకుని కూడా తీసుకుని వచ్చి, మీరు చెయ్యరాని తప్పు చేశారు, మీకు ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు అని వాళ్ళ ముగ్గురిని కూడా చంపబోతూ ఉంటారు. అది గమనించినటువంటి ఆకు తీసుకోవడం కోసం వచ్చినటువంటి ఈ ఆదివాసీ వ్యక్తి వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయగా అక్కడికి చాలా మంది వచ్చి ఆదివాసీ వ్యక్తిని అతి కిరాతకంగా చంపేస్తారు. ఇదంతా కూడా ఆదివాసీ వ్యక్తి కొడుకు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. దాంతో తను పరిగెట్టుకుంటూ వాళ్ళ తెగ దగ్గరకు వెళ్లిపోయి అడవు బయట ఉన్న వాళ్ళు అడవు లోపలికి వచ్చి తన ఫాదర్ ని మరియు మరో ముగ్గురిని ఏ విధంగా చంపారు అదంతా కూడా వాళ్ళ తెగ పెద్దకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా భయపడుతూ, అడవు బయట వాళ్ళు అడవులోకి వచ్చారు అంటే ఇక్కడ మనకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది అని వాళ్ళ దేవతని వాళ్ళ వస్తువులు అన్నిటినీ కూడా తీసుకుని ఇల్లు మొత్తం ఖాళీ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళగా అక్కడ మరొక తెగ కూడా జీవిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ తెగ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళ దేవతను కూడా చెరువు పక్కన ప్రతిష్ఠించి అక్కడే పూజ చేస్తూ ఆ తెగవారితో కలిసిపోయి వీళ్ళు కూడా అక్కడ జీవిస్తూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ గ్రామంలో కృష్ణ నాయర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను ఆ గ్రామ సర్పంచ్ కాదు, కానీ బాగా డబ్బులున్న అహంతో అడవ జాతి వాళ్ళను చూస్తే మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు. అంటే ఆదివాసీ వాళ్ళు చిన్న పొరపాటు చేసిన వాళ్ళని చాలా తీవ్రంగా శిక్షిస్తూ ఉంటాడు. అయితే ఆదివాసీల్ని అంతగా ద్వేషిస్తూ ఉండే ఆ కృష్ణ నాయర్ కూతురు మాత్రం ఆదివాసీ వాళ్ళతో కలిసి ఆదివాసీ దేవతను పూజిస్తూ వాళ్ళతో పాటు ఆ పూజల్లో పాల్గొంటూ ఉంటుంది. ఒకరోజు ఈ కృష్ణ నాయర్ కూతురు ఆదివాసీ వ్యక్తులతో కలిసి అక్కడ పూజ చేస్తూ ఉండగా అదే సమయంలో కృష్ణ నాయర్ తన మనుషులతో కలిసి అడవిలోకి వేటాడడం కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ కూడా కృష్ణ నాయర్ కి చాలా భయపడిపోతూ అతని వైపు కూడా చూడకుండా కేవలం వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కాంతార లాంటి వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అడవి మొత్తం కూడా చుట్టి తిరిగి వస్తూ ఉంటాడు. ఈ కృష్ణ నాయర్కి ఊర్లో ఉన్నటువంటి చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం ఉంటుంది. అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా ఆదివాసీ ప్రజల్ని ద్వేషిస్తూ ఈ కృష్ణ నాయర్కి మాత్రం బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆదివాసీ ప్రజలందరూ కూడా పూజ చేసుకుని అమ్మవారి ఆభరణాలన్నీ తీసి వాటన్నిటినీ కూడా ఒక ప్లేస్ లో దాచిపెడుతూ వాళ్ళు పూజ కోసం వాడినటువంటి వస్తువులన్నిటినీ కూడా అక్కడి నుంచి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి పని చేసుకుంటూ ఉంటారు. కానీ అంబు అనే వ్యక్తిని మాత్రం దూరం పెట్టి ఉంటారు. ఆ అంబు అనే వ్యక్తిని తెగవాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు అన్న విషయం మనకు తర్వాత తెలుస్తుంది. అలా అంబు పక్కన ఒంటరిగా కూర్చుని ఉండగా ఆ సమయంలో అంబు దగ్గరికి నారాయణి అనే ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి నారాయణి అంబుని వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అంబు మాత్రం నారాయణిని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే దిలీప్ అనే ఒక వ్యక్తి ఆదివాసీ ప్రజలతో కలిసిపోయి అక్కడ అదే గ్రామంలో టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ దిలీప్ కృష్ణ నాయర్ యొక్క కూతుర్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఈ కృష్ణ నాయర్ ఇంటిని చూపించడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న పని మనిషితో అతను అక్రమ సంబంధం పెట్టుకుని ఉండడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ నాయర్ వైఫ్ వెంటనే వెళ్లి కృష్ణ నాయర్ దగ్గర గొడవ పడుతూ ఉంటుంది. దాంతో కృష్ణ నాయర్ తన భార్యను చూసి మాట్లాడుతూ, నువ్వు నీ కూతురు ఈ ఇంట్లో శవం లాగా పడి ఉండండి, అనవసరంగా నా విషయాల్లోకి మీరు వేలి పెట్టకండి అని వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అడవ తెగవారు ఒక ప్లేస్ దగ్గర ఒక పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి కృష్ణ నాయర్ వచ్చి, మీకెంత ధైర్యం ఉంటే మీరు నా పొలంలోకి వచ్చి పూజలు చేస్తున్నారు అని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో అడవి జాతికి సంబంధించినటువంటి చామరా అనే వ్యక్తి కృష్ణ నాయర్ దగ్గరికి వెళ్లి, మేము ఇంకెవరికి కూడా భయపడం, మేము ఏదైనా పోరాటం చేసి సాధించాలనుకుంటున్నాం, ఇంకా ఎంతకాలం మేము అడవిలో ఉండాలి అని ఆ కృష్ణ నాయర్ ని ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కృష్ణ నాయర్ చాలా కోపంగా ఆ చామరాని చూసి మాట్లాడుతూ, నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరించి మాట్లాడతావు అని తనను కొట్టడానికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద మహిళ అక్కడికి వెళ్లి ఆ కృష్ణ నాయర్ చేయి పట్టుకుని, వద్దు బాబు, గొడవలు వద్దు అంటూ ఉంటుంది. అయితే కృష్ణ నాయర్ మాత్రం ఆ మహిళను చూసి, నీకెంత ధైర్యం
ధైర్యం ఉంటే నా చెయ్యే పట్టుకుంటామని అందరూ చూస్తూ ఉండగా విచక్షణ రహితంగా ఆ మహిళను తంతాడు. దాంతో ఆదివాసీ ప్రజలందరూ కూడా కృష్ణనాయర్ మీద కోపంగా అతని మీద తిరగబడి అతన్ని కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో అంబు అయితే డైరెక్ట్ గా ఆ కృష్ణనాయర్ ని కొట్టడానికి అతని మీద తిరగబడుతూ ఉంటాడు. దాంతో కృష్ణనాయర్ వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, మీ అందరికీ కూడా చాలా ధైర్యం వచ్చింది అనుకుంటున్నారు కదా, ఆ ధైర్యాన్ని ఎలా తుంచాలో నాకు బాగా తెలుసు అని వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి స్కూల్ దగ్గరికి అడవులోని వాళ్ళని రానివ్వకుండా ఆపేస్తాడు. అదేవిధంగా అడవులోకి ఊర్లో నుంచి ఎటువంటి ధాన్యాలు పప్పులు ఏవి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ మనుషులందరికీ కూడా చెప్పి పంపిస్తాడు. కట్ చేస్తే మరో పక్క కృష్ణనాయర్ వైఫ్ దగ్గరికి అడవిలో ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి అడవిలో ఏం జరిగిందో అదంతా కూడా చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి కృష్ణనాయర్ వైఫ్ మాత్రం, నువ్వేం బాధపడకు, మీకు కావాల్సినటువంటి ధాన్యాలు సరుకులు అన్ని నేనే పంపిస్తాను అని చెప్పి వాటన్నిటినీ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నిజానికి ఆ కృష్ణనాయర్ వైఫ్ తో మాట్లాడడానికి వచ్చినటువంటి ఆ మహిళ మరెవరో కాదు, అడవిలో ఉన్నటువంటి నారాయణి వాళ్ళ సిస్టర్ అయి ఉంటుంది. ఆ తర్వాత నారాయణ సిస్టర్ వెంటనే ఆ కృష్ణనాయర్ వైఫ్ ను చూసి మాట్లాడుతూ, నా వైఫ్ నారాయణని పెళ్లి చేసుకోవడానికి చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ నారాయణ మాత్రం తను ప్రేమించినటువంటి అంబును మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంది, ఏం చేయమంటారో సలహా చెప్పండి అని అంటూ ఉంటుంది. అంబు పేరు వినగానే కృష్ణనారాయణ వైఫ్ ఫేస్ కూడా ఒక్కసారిగా చేంజ్ అయ్యి తను వెంటనే ఆ నారాయణ సిస్టర్ తో మాట్లాడుతూ, మన ఊర్లో అంబు కంటే మంచి వ్యక్తి ఎవరూ లేరు కదా, మీ సిస్టర్ అంబుని ప్రేమిస్తే వాళ్ళిద్దరికే పెళ్లి చేసేయండి అని చెప్పడంతో ఆ నారాయణ సిస్టర్ కృష్ణనాయర్ వైఫ్ ఇచ్చినటువంటి సరుకులన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కృష్ణనాయర్ మనిషి వచ్చి అడవిలో జరిగిందంతా కూడా కృష్ణనాయర్ వైఫ్ కి చెప్పి, నీ హస్బెండ్ ని తిట్టిన వాళ్ళకి నువ్వు సరుకులు ఈ ధాన్యాలు ఇస్తావా, అలా ఇవ్వడం కుదరదు అని వాటన్నిటిని కూడా తీసేసుకుని ఒట్టి చేతులతో ఆ నారాయణ సిస్టర్ ని అక్కడి నుంచి అడవిలోకి పంపించేస్తాడు. దాంతో ఆదివాసీ వ్యక్తులందరూ కూడా ఒక ప్లేస్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏం చేయాలని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏం చేసేది లేదు, డైరెక్ట్ గా వెళ్లి గొడవ చేద్దామని అంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం అవసరం లేదు, మనం వెళ్లి సర్పంచ్ దగ్గర మాట్లాడదామని చెప్పి అందరూ కూడా ఆ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడంతో ఆ గ్రామ సర్పంచ్ మాత్రం ఆదివాసీ ప్రజలందరినీ చూసి మాట్లాడుతూ, మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేస్తాను, మీరు మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఖర్చిస్తే ఆ తర్వాత రోజు కొంతమంది ఆదివాసీలు ఒక ప్రాంతం దగ్గర పూజలు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి కృష్ణనాయర్ వచ్చి మాట్లాడుతూ, ఏంట్రా మీరందరూ కూడా నా మీద సర్పంచ్ గారికి కంప్లైంట్ ఇచ్చారంట కదా, అయినా సరే నేను ఎవరికి భయపడను, మీ అందరూ అంతు నేను చూస్తాను, ముఖ్యంగా అంబును మాత్రం నేను బ్రతకనివ్వను, అయినా మీకు ఒక చివరి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, మీ తెగ నుంచి అలాగే మీరు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి అంబుని అక్కడి నుంచి పంపించేయండి, అప్పుడు నేను మీ అందరి జోలికి రాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి ఆదివాసీలు వెంటనే ఆ కృష్ణనాయర్ని చూసి, సరే సార్ మాకు ఒక 3 రోజులు సమయం ఇవ్వండి, మేము మాట్లాడి చెప్తామని చెప్పి కృష్ణనాయర్ని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా అక్కడ పూజ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతూ ఉండగా నారాయణి మరియు నారాయణి సిస్టర్ కూడా పూజ ముగించుకుని అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళిద్దరికి ఏదో వింతైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అంటే దూరంగా ఎవరో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏడుస్తున్నట్లుగా వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. దాంతో నారాయణి అక్క వెంటనే నారాయణిని చూసి, నువ్వు ఇంటికి వెళుతూ ఉండు, ఆ సౌండ్ ఏమిటో నేను చూసి వస్తాను అనే దీపం తీసుకుని అడవులోకి ఒంటరిగా వెళ్లి వెతుకుతూ ఉంటుంది. తనకు మళ్ళీ సౌండ్ దగ్గరగా గట్టిగా వినిపిస్తూ ఉండడంతో ఆ నారాయణి సిస్టర్ చాలా భయపడుతూ తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ఒక విచిత్రమైన రూపం ఆ అమ్మాయికి అక్కడ ప్రత్యక్షమవుతుంది. దాంతో ఆ అమ్మాయి చాలా భయపడిపోతూ ఉంటుంది. కట్టిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక జలపాతం దగ్గర నారాయణ సిస్టర్ డెడ్ బాడీ పడి ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఆ అడవి జాతి ప్రజలందరూ కూడా చాలా భయపడిపోతూ, ఇదంతా కూడా ఆ కృష్ణనాయరే చేసి ఉంటాడు, ఈ విషయం వెంటనే సర్పంచ్ కి చెప్పాలి అని సర్పంచ్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అయితే ఆ సమయంలో కృష్ణనాయరికి బాగా సపోర్ట్ చేస్తూ ఉండే పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా సర్పంచ్ దగ్గరే ఉంటారు. దాంతో ఈ అడవి జాతి వాళ్ళందరూ కూడా సర్పంచ్ దగ్గరికి వచ్చి, ఈ రోజు నారాయణ సిస్టర్ ని కృష్ణనాయరే చంపేసినట్లుగా ఉన్నాడు, అతని మీద మాకు డౌట్ గా ఉంది అని అంటూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, అలా ఏం కాదు, నిన్న రాత్రి తను ఒంటరిగా అడవులోకి వెళ్లి కాలు జారి కింద పడి చనిపోయినట్లుగా ఉంది, అందుకే తల వెనక భాగంలో కూడా బాగా గాయం ఉంది అని అంటూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ మాత్రం లేదు, ఆ అత్తి వెనకాల ఖచ్చితంగా కృష్ణనాయర్ ఉన్నారు అని అంటూ ఉండడంతో ఈ అడవి జాతి మనుషులకి మరియు ఇన్స్పెక్టర్ కి మధ్య చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. దాంతో సర్పంచ్ వెంటనే అడవి జాతి మనుషులందరినీ చూసి, మీరు గొడవ పడకండి, దీని వెనకాల ఎవరు ఉన్నారో ఖచ్చితంగా నేను కనిపెడతాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సర్పంచ్ పంపించేస్తారు. ఆ తర్వాత తెగలో ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణ సిస్టర్ చనిపోయింది, ఇప్పుడు నారాయణ ఒంటరిదయ్యింది, ఆ నారాయణకి ఏమైనా చెయ్యాలి అని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు.
సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి చామరా తెగ పెద్దలు చూసి మాట్లాడుతూ ఆ నారాయణకి ఇష్టమైతే నేను ఆ నారాయణిని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. దాంతో ఆ తెగలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందామని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు నారాయణి దగ్గరికి వెళ్లి నీకు చామరాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ నారాయణి వెంటనే వాళ్ళందరినీ చూసి నేను అంబుని ప్రేమించాను, అంబునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా అంబు దగ్గరికి వచ్చి నీకు ఆ నారాయణిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు. దానికి అంబు కూడా ఒప్పుకోవడంతో ఆ తర్వాత ముహూర్తానికి వీళ్ళిద్దరికి కూడా పెళ్లి చెయ్యాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు. మరోపక్క కృష్ణ నాయర్ మరియు ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా గంజాయి తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కృష్ణ నాయర్ ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ నేను ఇప్పటికీ ఈ గ్రామంలో చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాను, అయినప్పటికీ నాకు మాత్రం ఆ నారాయణి అంటే చాలా ఇష్టం, ఆ నారాయణ్ని నాకు అనుభవించాలని ఉంది అని తన కోరికలు చెప్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ నీకు ఇష్టమైంది వెళ్ళి తెచ్చుకో, ఎవరు అడ్డొస్తారో నేను కూడా చూస్తాను అని ఆ కృష్ణ నాయర్కి బాగా ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోపక్క అంబు ఒంటరిగా ఎక్కడికి వెళుతూ ఉండగా అది గమనించినటువంటి చామరా తన మనసుల్ని ఆ అంబు దగ్గరికి పంపించి అంబు చేసుకుపోయే నారాయణి క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడిస్తూ ఉంటాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి అంబు వెంటనే వాళ్ళని చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో నాకు బాగా తెలుసు, మీరేమి నాకు సలహాలు చెప్పొద్దు అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అంబుకి మరియు నారాయణికి ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది. అదే సమయంలో వాళ్ళ గ్రామంలో ఒక పులి తిరుగుతుంది అని కృష్ణనాయర్ మనసులో వెళ్లి కృష్ణనాయర్ దగ్గర చెప్తూ ఊరికి కాపలా ఉండడానికి అందరూ కూడా భయపడుతున్నారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ కృష్ణనాయర్ బాగా ఆలోచించి ఒక ప్లాన్ చేసి నేను ఎలాగైనా ఆ నారాయణని అనుభవించాలి అని ఇంట్లో ఉన్నటువంటి అంబుని గ్రామానికి కాపలా ఉంచడం కోసం పంపించాలి. అప్పుడు ఆ నారాయణ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, నేను వెళ్లి తనని అనుభవిస్తాను అని తన మనుషుల్ని అంబు దగ్గరికి పంపిస్తాడు. దాంతో చేసేదేవి లేక అంబు కూడా నారాయణని చూసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి తను కాపలా ఉండడం కోసం బయటికి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కృష్ణ నాయర్ డైరెక్ట్ గా నారాయణి ఉన్నటువంటి ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. మరోపక్క కాపలాకి వెళ్తున్నటువంటి అంబుకి అత్తి పళ్ళు కనిపిస్తాయి. దాంతో అంబు ఎప్పటి నుంచో నా భార్య ఈ పళ్ళ కోసం అడుగుతుంది అని ఆ పండ్లన్నీ కూడా తీసుకుని తన వైఫ్ కి ఇవ్వడం కోసం ఇంటికి తిరిగి వస్తాడు. అలా అంబు ఇంటికి తిరిగి రాగా ఇంటి ముందు ఆ కృష్ణ నాయర్ చెప్పులు కనిపిస్తాయి. అదే విధంగా ఇంట్లో నుంచి ఎటువంటి అరుపులు కానీ ఎటువంటి సౌండ్స్ రాకపోవడంతో అంటే నా వైఫ్ తన ఇష్ట ప్రకారంగానే ఆ కృష్ణ నాయర్తో సమయాన్ని గడుపుతుందేమో అని బయట ఉన్నటువంటి అంబు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నిజానికి లోపల ఉన్నటువంటి ఆ కృష్ణ నాయర్ ఆ నారాయణి అరవకుండా తన నోటిని గట్టిగా మూసిపెట్టి ఉంటాడు. అలా అంబు ఆ నారాయణిని అపార్థం చేసుకుని చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఒంటరిగా అడవిలోకి వెళ్లిపోతాడు. అలా అంబు ఒంటరిగా అడవిలోకి వెళుతూ ఉండగా సడన్ గా ఒక విచిత్ర రూపం తన ముందుకు వచ్చి ప్రత్యక్షం అవుతుంది. దాంతో తను చాలా భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంతకు ముందు నారాయణ సిస్టర్ ఏ విధంగా చనిపోయిందో అదే విధంగా అంబు కూడా చనిపోతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అత్తులన్నీ కూడా కృష్ణ నాయరే చేపిస్తున్నట్లుగా ఉన్నాడు అని సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటారు. దాంతో సర్పంచ్ వెంటనే ఆ రోజు రాత్రి కృష్ణ నాయర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని కృష్ణ నాయర్ని పిలిచి ఆ రోజు రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో అడగ్గా ఆ కృష్ణ నాయర్ మనసులో వెంటనే సర్పంచ్ గారిని చూసి ఆ రోజు రాత్రి కృష్ణ నాయర్ గారు నారాయణ ఇంట్లోనే ఉన్నారు అని చెప్తూ ఉంటారు. దాంతో సర్పంచ్ వాళ్ళ మాటలను నమ్మడం ఇష్టం లేక వెంటనే నారాయణని పిలిపించండి, ఆ నారాయణ వచ్చి మాట్లాడితేనే నిజం తెలుస్తుంది అని చెప్పి నారాయణని వెంటనే అక్కడికి పిలిపించగా నారాయణ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఆ రోజు నిజంగానే కృష్ణ నాయర్ నా దగ్గర వచ్చి నా మీద అత్యాచారం చేయడం కోసం ప్రయత్నించాడు, నేను ఇంట్లో ఉన్నటువంటి ఒక బలమైన వస్తువు తీసుకుని అతని తల మీద కొట్టడంతో తను అక్కడికక్కడిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ కృష్ణ నాయర్ మనసులో వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి సర్పంచ్ విన్నారు కదా, అంటే ఆ రోజు రాత్రి కృష్ణ నాయర్ ఈ నారాయణి ఇంట్లో ఉంటే అంబును చంపిన వ్యక్తి ఈ కృష్ణ నాయర్ అయితే కాదు, మరొక వ్యక్తి ఎవరో ఈ హత్య చేసినట్లుగా ఉన్నారు, అది ఎవరో నేను కనిపెడతాను అని ఆ సర్పంచ్ చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఒక వ్యక్తి సర్పంచ్ దగ్గరికి వచ్చి చనిపోయినటువంటి అంబు దగ్గర ఒక ఉంగరం దొరికింది అని ఆ ఉంగరాన్ని సర్పంచ్ కి ఇవ్వడంతో ఆ ఉంగరాన్ని తీసుకున్నటువంటి సర్పంచ్ మాట్లాడుతూ ఎలాగైనా ఈ సమస్యకి ఒక ముగింపు పలకాలి అని వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకుని వీళ్ళు ఒక స్వామీజీకి ఇచ్చి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటుంది. దాంతో సర్పంచ్ మాటలు విన్నటువంటి ఆ స్వామీజీ ఏదో గవ్వలు వేసి వెంటనే పూజ మొదలు పెట్టాలి, మీరు అందరూ కూడా కొంచెం బయటికి వెళ్ళండి అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతారు. వచ్చేస్తే ఇక్కడే మనకు కృష్ణ నాయర్ వైఫ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. అసలు ఎందుకు ఆ గ్రామంలోని వాళ్ళు ఆదివాసీ ప్రజలందరూ కూడా అంబుని ఎందుకు పక్కన పెట్టారు అన్న విషయం ఇక్కడ రివీల్ అవుతుంది.
నిజానికి ఆ గ్రామంలో ఉన్న ఒక అమ్మాయికి అంటువ్యాధి వచ్చి ఉండడంతో ఫ్యామిలీ మొత్తం కూడా తనని పక్కన పెట్టేసి ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయిని అంబు తీసుకుని వెళ్ళి రక్షించాలి అని తనకు తెలిసినటువంటి వైద్యం ద్వారా ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అంబుకి మరియు ఆ అమ్మాయికి మధ్య ఆ సమయంలో ప్రేమ పుడుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఒకరికొకరు శారీరకంగా కూడా కలుసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ వ్యాధి కొంచెం కొంచెం ఆ అమ్మాయికి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోగా కొన్ని రోజులకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. దాంతో అడవి జాతి వాళ్ళందరూ కూడా అంబును కొడుతూ ఎంత పని చేశామని తనని తిడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయికి సంబంధించిన గ్రామంలోని వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ గొడవ చేస్తూ ఇక నుంచి ఈ అంబుకి మా గ్రామానికి కూడా ఎటువంటి సంబంధం లేదు అని అడవి జాతి వాళ్ళు గ్రామంలోని వాళ్ళు అందరూ కలిసి ఆ అంబును పూర్తిగా వెలివేసి ఉంటారు. ఇక్కడే రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ అంబు ఎవరినైతే ప్రేమించారో ఆ అమ్మాయి మరి ఎవరో కాదు. ఆ అమ్మాయిని ప్రజెంట్ కృష్ణ నాయర్ పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. అదే విధంగా కృష్ణ నాయర్ కూతురు కూడా కృష్ణ నాయర్ సొంత కూతురు కాదని అంబుకి మరియు కృష్ణ నాయర్ వైఫ్ కి పుట్టినటువంటి పాప అని ఇక్కడ తెలుస్తుంది. నిజానికి కృష్ణ నాయర్ కి ఇదంతా కూడా పెళ్లికి ముందు తెలిసినప్పటికీ తనకు ఆస్తి కావాలి, ఇవేమీ అవసరం లేదు అని చెప్పి ఆస్తి కోసం అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని తనను మాత్రం దూరం పెట్టి ఆ ఆస్తిని అనుభవిస్తూ ఊర్లో ఉన్న చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సర్పంచ్ వెంటనే కృష్ణ నాయర్ దగ్గర ఒక పెద్ద మనిషి ఉండడంతో ఆ పెద్ద మనిషిని పిలిచి మాట్లాడుతూ అడవజాతి వాళ్ళు అడవులో ఉన్నవి ఏవైనా తిని బ్రతికేస్తూ ఉంటారు, కానీ మనం అలా బ్రతకలేము కదా, మనకు పళ్ళు కూరగాయలు అన్నీ కావాలి. అదే విధంగా అడవజాతి వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తేనే మన జీవితాలు సాఫీగా సాగుతాయి. అనవసరంగా ఆ కృష్ణ నాయర్ ని ఆదివాసీలతో గొడవ పడవద్దని అతనికి అర్థమయ్యేలాగా చెప్పండి అని ఆ కృష్ణ నాయర్ దగ్గర ఉన్నటువంటి పెద్ద మనిషికి సర్పంచ్ చెప్తూ ఉంటుంది. దాంతో ఆ పెద్ద మనిషి వెంటనే తన ఇంటికి వెళ్లి నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో అడవజాతి వాళ్ళు పూజిస్తూ ఉండే దేవత ఆ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి అతన్ని చంపేస్తున్నట్లుగా తనకు కల వస్తుంది. దాంతో ఈ విషయం ఆ కృష్ణనాయరికి చెప్పాలి అని వేగంగా అక్కడికి వెళుతూ ఉండగా సడన్ గా అదే సమయంలో ఒక విచిత్రమైన రూపం తనకు ఎదురుగా వచ్చి నిలబడడంతో తను చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ విచిత్రమైన రూపం సడన్ గా పెద్ద మనిషిని అడవిలోకి తీసుకుని వెళ్లిపోతుంది. కట్ ఆ తర్వాత రోజు వాళ్ళ గ్రామంలో జాతర జరుగుతూ ఉండడంతో కృష్ణ నాయర్ మాత్రం మీరు నన్ను ఎంత ఇబ్బందులు పెడుతూ మీరు ఆనందంగా జాతర జరుపుకుంటున్నారా, మీ అందరినీ కూడా చంపేస్తాను అని ఇన్స్పెక్టర్ తో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కృష్ణ నాయర్ వైఫ్ మరియు తన కూతురు కూడా వినేయడంతో కృష్ణ నాయర్ వాళ్ళిద్దరినీ కూడా ఒక రూమ్ లో బంధించేసి అక్కడి నుంచి చాలా కోపంగా జాతర జరిగే ప్లేస్ దగ్గరికి వెళుతూ ఉంటారు. మరో పక్క జాతర జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి శరీరంలోకి దేవుడు వచ్చి అక్కడ నాట్యం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో నిన్న రాత్రి కృష్ణ నాయర్ మనిషిని ఒక విచిత్రమైన రూపం అడవిలోకి తీసుకుని వెళ్లిపోయింది కదా, ఆ పెద్ద మనిషిని ఒక ప్లేస్ లో బంధించి ఉన్నారు అని తెలుసు. దాంతో అందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని కాపాడతారు. ఆ వ్యక్తి డైరెక్ట్ గా జాతర జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడ దేవుడి వేషంలో డాన్స్ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నిన్న రాత్రి అచ్చం నీ గెటప్ లో ఉన్న వ్యక్తి నన్ను కూడా తీసుకుని వెళ్లి అక్కడ బంధించాడు, బహుశా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి హత్యలన్నీ కూడా నువ్వే చేస్తున్నావేమో అని అనుమానంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దేవుడి వేషంలో ఉన్న వ్యక్తి చాలా కోపపడుతూ ఉంటాడు. మరోపక్క కృష్ణ నాయర్ వైఫ్ మరియు తన కూతురు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా కృష్ణ నాయర్ మనుషులు వాళ్ళని తరుముకుని వస్తూ ఉంటారు. అదే సమయంలో దేవుడి వేషంలో ఉన్న వ్యక్తి ఈ గ్రామంలో హత్యలు చేస్తున్న వ్యక్తిని ఎవరో కనుక్కోవాలి అని దీపం పట్టుకుని చాలా వేగంగా అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఈ దేవుడి వేషంలో ఉన్న వ్యక్తి లాగానే మరొక వ్యక్తి కూడా అక్కడ వచ్చి ప్రత్యక్షం అవుతాడు. అతన్ని చూసినటువంటి దేవుడి వేషంలో ఉన్న వ్యక్తి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు దేవుడి వేషంలో లాగా విచిత్రంగా అక్కడ వచ్చి ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు అన్నది ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఆదివాసీ వ్యక్తులతో ఉంటూ వాళ్ళకి సహాయమే చేస్తున్నటువంటి చామరా అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతనే అక్కడ విచిత్రమైన వేషధారణలో అక్కడికి వచ్చి ఉంటాడు. మరోపక్క కృష్ణ నాయర్ అండ్ గ్యాంగ్ జాతర జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆదివాసీ ప్రజలందరినీ కూడా కొడుతూ ఉంటారు. మరోపక్క ఆ దేవుడి గెటప్ లో వచ్చి మనుషులందరినీ చంపుతున్నటువంటి చామర ఎందుకు ఈ విధంగా హత్యలు చేస్తున్నాడో అన్న విషయం కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ చామర చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ దేవుడి గెటప్ వేయాలి అని చాలా ఆశపడుతూ ఉంటాడు, కానీ అప్పుడు అతనికి అవకాశం రాకుండా ఉంటుంది. అదే సమయంలో తను అప్పటి నుంచే కూడా నారాయణిని ప్రేమిస్తూ ఉంటాడు, కానీ తనని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఈ చామరాకి వచ్చి ఉండదు. దాంతో చామర గ్రామంలో ఉన్న వాళ్ళందరి మీద కోపంతో వాళ్ళందరినీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా చంపేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఆ చామరా వెంటనే దేవుడి గెటప్లోనే మళ్ళీ జాతర జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆదివాసీ ప్రజలందరినీ కూడా కొట్టిస్తున్నటువంటి ఆ కృష్ణ నాయర్ని చాలా తీవ్రంగా కొడుతూ తనని ఒక ప్లేస్లో వేలాడదీస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి నారాయణి ఒక గన్ను తీసుకుని ఆ చామరాని అలాగే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కృష్ణ నాయర్ని ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేస్తుంది.
ఆ తర్వాత వాళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోవడంతో అందరూ మళ్ళీ కలిసి జాతర చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మరొక వ్యక్తి శరీరంలోకి దేవుడు వచ్చి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తి కళ్ళకి ఆ గ్రామంలో చనిపోయిన వ్యక్తులందరూ కూడా ప్రత్యక్షమై కనిపిస్తూ ఉంటారు. అదే సమయంలో మూవీ స్టార్టింగ్ లో ఒక బాబు వాళ్ళ ఫాదర్ ని ఊర్లోని వాళ్ళు చంపేశారు కదా, ఆ బాబు కూడా చనిపోయిన తన ఫాదర్ కనిపిస్తూ ఉండడంతో దాన్ని చూసినటువంటి ఆ బాబు చాలా ఆనందపడి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అందుకు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయిని కాకుండా ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడు. కేరళలో ఉన్న యూత్ మొత్తం ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని తనెందుకు పెళ్లి చేసుకుంది? ఒక సామాన్యమైన వ్యక్తి సీఎం ని ఎలా కలిశాడు? ఆ సామాన్యమైన వ్యక్తి చేసిన పని వల్ల సీఎం కేరళలో ఉన్న యువత మొత్తానికి ఏం అభయం ఇచ్చాడు? కేరళలో ఉన్న ప్రతిపక్షం మరియు అధికారంలో ఉన్న పార్టీ అందరూ కలిసి ఎందుకు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు? చివరికి ఆకాష్ తన తండ్రి కోరికని తీర్చాడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.